క్రైస్తవ సమాజంలో చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే దేవదూతలు అనగానే దేవుని కుమారులు అని కొంతమంది అంటున్నారు. మరికొంతమంది అయితే దేవదూతలు ప్లస్ మనుషులు కూడా దేవుని కుమారులే అని మాట్లాడుతున్నారు. ఇలా దేవదూతలు దేవుని కుమారులని చెబుతున్న వారిలో వాళ్ళు కూడా కొన్ని మాటలు చూపించి ఆ మాటలను బలపరుచుకోవడానికి, ఆ మాటలను సమర్థించుకోవడానికి కొన్ని మాటలు బైబిల్ నుండి చూపిస్తున్నారు. మనం కూడా ఆలోచిద్దాం. ఎందుకంటే ఎవరో వ్యక్తులు చెప్పింది మనకొద్దు, ఏదో సంస్థలు చెప్పింది మనకొద్దు. బైబిల్ చెప్పింది, దేవుడు చెప్పిందే మనకు కావాలి ప్రియమైన దేవుని వారలారా. ఎందుకనంటే బైబిల్ మనకు ప్రామాణికం. బైబిల్ ఏంటి? వినాలి, వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి. బైబిల్ మనకి ప్రామాణికం. బైబిలే క్రైస్తవులకు చట్టం. ఇండియన్ పినల్ కోడ్లో సెక్షన్లు ఉంటాయి. ఇండియన్ పినల్ కోడ్లో సెక్షన్లు ఉంటాయి. ఒక వ్యక్తిని శిక్షించాలి అంటే, లేదా ఒక వ్యక్తికి శిక్ష వేయాలి అంటే చట్టాన్ని చూస్తుంది ప్రభుత్వం. తమకు నచ్చినట్టు ఏ శిక్ష పడితే ఆ శిక్ష వేయడానికి, ఏ తీర్పు పడితే ఆ తీర్పు తీర్చడానికి ప్రభుత్వానికి హక్కు లేదు. అలాగే క్రైస్తవులుగా ఏది పడితే అది చెప్పడానికి మనకు హక్కు లేదు. మనం ఎక్కడి నుంచి చెప్పాలి? బైబిల్ నుండే చెప్పాలి. ఎందుకనంటే క్రైస్తవ్యానికి చట్టం ఏంటి? మన చేతిలో ఉన్న బైబిల్. ఈ 66 పుస్తకాలు కలిగిన ఈ మహాజ్ఞాన గ్రంథం క్రైస్తవ సామ్రాజ్యానికి చట్టం. ఇది చెప్పిందే ఏ క్రైస్తవుడైనా చెప్పాలి. ఇది చెప్పకపోతే ఏ బోధకుడైనా, ఏ క్రైస్తవుడైనా చెప్పకూడదు. ఎందుకు? ఇది మనకి పినల్ కోడ్, గాడ్ పినల్ కోడ్, గవర్నమెంట్ పినల్ కోడ్ కాదు, దేవుని చట్టం. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, దేవుని మాటలు ఏం చెబుతున్నాయి? కొంతమంది ఏమో దేవదూతలు అనగానే దేవుని కుమారులు అంటున్నారు. మరికొంతమంది దేవదూతలు ప్లస్ మనుషులు కూడా దేవుని కుమారులే, మనకంటే దేవదూతలే గొప్పవి మనుషుల కంటే అని చెబుతున్నారు. వాళ్ళు ఏ మాటలు చూసి అపార్థం చేసుకున్నారో, లేదు ఏ మాటలు చూసి వాళ్ళు ఫిక్స్ అయిపోయారో మైండ్లో, మనం ఒక మాటను చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. చూద్దాం. కాబట్టి చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. ఎందుకు అనంటే మనం కూడుకున్నది దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి గనుక చాలా జాగ్రత్తగా మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి ప్రియమైన దేవుని వారలారా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం ప్రియమైన దేవుని వారలారా. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఏమంటున్నాడండి ఇక్కడ? దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను అంటున్నాడు. దేవదూతలు అన్న ఆ మాట దగ్గర చిన్న అంకె, ఒక అంకె వేసి 1 మార్క్ వేసి కింద పుట్టినోట్లో ఏముందో చూడండి. దేవదూతలు అన్న దగ్గర పుట్టినోట్లో ఏముంది? దైవ కుమారులు అనగా దేవుని కుమారులు అని ఉంది. ఈ మాటను చూసి దేవదూతలు దేవుని కుమారులే అని చెబుతున్నారు చాలా మంది. ఏ మాటను బట్టి చెబుతున్నారు? ఈ మాటను బట్టే. దేవదూతలు ఎవరట? దైవ కుమారులు అని ఉంది. అంటే ఈ మాట దైవ కుమారులు అని ఉంది కనుక ఏమేమి ఫిక్స్ అయిపోయారు? ఏ నిర్ణయానికి వచ్చేసారంటే దేవదూతలు దేవుని కుమారులే అని ఫిక్స్ అయిపోయారు. ఈ మాటే కాకుండా మరొక మాటను చూపిస్తూ వాళ్ళ వాదన లేదా వాళ్ళు చెబుతున్నది సమర్థించుకుంటున్నారు. ఏంటి ఆ మాట అంటే అదే యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం ప్రియమైన దేవుని వారలారా. యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు
దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు. చాలండి. అక్కడ మాటల్లో దేవదూతలందరూ అన్న దగ్గర మరలా పుట్టినోట్ ఇచ్చాడు. పుట్టినోట్లో ఏముంది? దేవుని కుమారులు. అక్కడేమో దేవదూతలు అన్న దగ్గర దైవ కుమారులు అని ఉంది. ఇక్కడికి వచ్చేసరికి దేవుని కుమారులు అన్నాడు. ఈ రెండు మాటలు పట్టుకొని ఇక ఒక నిర్ణయానికి వచ్చేసారండి. ఏంటి అని అంటే, దేవదూతలు అంటే దేవుని కుమారులే, మనుషుల కంటే దేవదూతలే గొప్పవి, మనుషుల కంటే దేవదూతలే దేవుని కుమారులు అని చాలా మంది సమాజంలో ఇప్పటికీ కూడా నమ్ముతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు 66 పుస్తకాల్లో ఎంతో మహాజ్ఞానాన్ని ఉంచాడు. దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటి అంటే, మీకు ఒక సందర్భం అర్థం కావడానికి, ఒక సందర్భం, ఒక మాట మనకు అర్థం కావాలి అంటే, ఆ మాటకు లేదా ఒక క్వశ్చన్ మనకు వచ్చింది అంటే దానికి ఆన్సర్ ఎవరు చెప్పాలి? బైబిలే చెప్పాలి. బైబిల్ టు ది ఆన్సర్ బైబిల్. బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలి తప్ప మన సొంత జ్ఞానాన్ని జోడించకూడదు, లేదా ఒక మాటను పట్టుకొని మనం ఒక నిర్ణయానికి వచ్చేయకూడదు. ఎందుకు అనంటే, ఒక మాటకు సమాధానం, ఆన్సర్ మనకు దొరకాలి అంటే ఏం చేయాలి? చాలా మంది బైబిల్ చదివేటప్పుడు ఏం చేస్తారు అంటే, ఒక మాట మనకు అర్థం కాకపోతే పేజీ తిరిగేసేస్తారండి. ఒక చదువుతున్న సందర్భం ఏదైతే ఉందో అది తలకు ఎక్కకపోయినా, అర్థం కాకపోయినా వెంటనే పేజీ తిరిగేస్తారు. నిలబడి ఆలోచించే వాళ్ళు అంత ఓపిక కలిగిన క్రైస్తవులు ఈ తరంలో లేరు. కానీ ఏం చేయాలో తెలుసా? ఒక మాట బైబిల్లో మనకు అర్థం కానప్పుడు ఆ మాటకున్న పై సందర్భాన్ని, కింద సందర్భాన్ని చదవాలి. అయినా మనకు ఆన్సర్ రాకపోయింది అనుకోండి, పక్క అధ్యాయం చదవాలి. అయినా మనకు ఆన్సర్ రాకపోయింది అనుకోండి, పక్క పుస్తకం చదవాలి. అలా 66 పుస్తకాలలో ఒక విషయాన్ని గురించిన సందర్భం దేవుడు కొంత అచ్చట కొంత ఇచ్చట పెట్టాడట. ఎలా పెట్టాడట? కొంత అచ్చట కొంత ఇచ్చట యెహోవా వాక్యము మీకు దొరుకును అంటాడు. అంటే ఒక విషయాన్ని గురించి దేవుడు అంతా ఒకే చోట రాసి పెట్టలేదు. కారణం ఏంటంటే, దేవుడు ఒకే పేపర్ మీద అన్ని విషయాలు రాసి పెట్టాడు అనుకోండి, మీ మట్టి మెదడుకు పదును పెట్టరు మీరు. దేవుడు అక్కడ కొంత ఇక్కడ కొంత పెడితేనే పరిశోధించలేని సోమరులుగా క్రైస్తవులు బ్రతుకుతున్నారు. ఇక అంతా ఒక చోట పెట్టేశాడు అనుకోండి, ఒళ్ళుంచుతారండి క్రైస్తవులు? మెదడుకు పదును పెడతారండి క్రైస్తవులు? పరిశోధన చేస్తారండి క్రైస్తవులు? చేయరు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? కొంత అచ్చట కొంత ఇచ్చట నీ మెదడుకు పదును పెట్టాలి అని, నువ్వు కష్టపడి చదవాలి అనే దేవుడు ఈ పద్ధతిని బైబిల్లో ప్రవేశపెట్టాడు. మరి ఇక్కడ ఒక చోట ఏమో దైవ కుమారులను ఉంది, మరొక చోట ఏమో దేవుని కుమారులను ఉంది కదా. ఇది ఎంతవరకు కరెక్టు? ఏమండి, ఎంతవరకు కరెక్టు అని అంటే, అక్కడ మనం చదివిన పుట్నోట్లో ఉన్న మాట తర్జుమా లోపం. ఏమండి, ఆదిమ హిబ్రూ గ్రీకు భాషల్లో నుండి బైబిల్ను తర్జుమా చేస్తున్నప్పుడు తెలుగు పండితులు ఏం చేశారు అంటే, కొన్ని తప్పుగా ట్రాన్స్లేట్ చేశారు. కొన్ని పదాలు తర్జుమా లోపం జరిగింది. తర్జుమా లోపం జరగటం వలనే కొన్ని మాటలు ఇలా ప్రింట్ అవ్వడం జరిగింది తప్ప, ఇక్కడ మనం చదివిన యోబు గ్రంథములోని 1వ అధ్యాయము 6వ వచనంలో మాట గాని, యోబు గ్రంథము 38వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాట గాని, అక్కడ దైవ కుమారులు, ఇక్కడ దేవుని కుమారులు అనే 2 సందర్భాలు కూడా తర్జుమా లోపమే తప్ప దేవదూతలు దేవుని కుమారులు కాదు. అర్థమైందా? ఈ మాట మీరెలా చెప్పగలరని అంటారా? తర్జుమా లోపం జరిగిందని మీరెలా చెప్పగలరని మీరు అనుకుంటే, ఏమంటే ఇంకొక మా సందర్భం చూద్దాం మనం. మత్తయి సువార్త. అర్థమవుతుంది కదా? చాలా ఆసక్తితో వినాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం.
యేసుక్రీస్తును గూర్చి ఆనాడున్న జనం మాట్లాడుతున్న మాట అది. అతడు ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదాను వారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరి మనులందరూ మనతోనే ఉన్నారు కారా అంటున్నాడండి. అక్కడ పై సందర్భంలో ఏమన్నాడు అంటే ఇతని సోదరి మనులందరూ అన్నాడు. సోదరి మనులంటే అక్క చెల్లెళ్ళు. సోదరి మనులు అనగా అక్క చెల్లెళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి అక్క చెల్లెళ్ళు మనతోనే ఉన్నారు కాదా అని అర్థం. అది యేసుక్రీస్తు వారి అక్క చెల్లెళ్ళు మనతోనే ఉన్నారు కారా అంటున్నాడు అక్కడ. ఎంతకి యేసుక్రీస్తు వారికి అక్క ఉందా? ఏమండి, యేసుక్రీస్తు వారికి అక్క ఎక్కడిది? మరియమ్మ గారికి యేసుక్రీస్తు వారు తొలిచూలు సంతానం, మొదటి సంతానం. మరియమ్మ గారికి వివాహమైన తర్వాత యోసేపు మరియమ్మ గారు భార్య భర్తలుగా ఏకము కాకమునిపే పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యింది. ఎవరు? మరియమ్మ గారు కన్యకగా గర్భవతి అయింది. అందుకే ప్రవచనం కూడా ఏముంది? కన్యక గర్భవతి అయి కుమారుని కనును అన్నాడు కదా. అంటే మొట్టమొదట మరియమ్మకు పుట్టిన తొలిచూలి మొదటి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి మొదట యేసుక్రీస్తు వారు పుడితే మరి యేసుక్రీస్తు వారికి అక్క ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇది ఎక్కడ జరిగింది లోపం? తర్జుమా లోపం. అంటే 66 పుస్తకాల మీద అవగాహన లేకుండా తెలుగు పండితులు తర్జుమా చేశారు. ఇక్కడ కూడా తర్జుమా లోపం జరిగింది. వాస్తవానికి ఏమని తర్జుమా చేయాలంటే ఇతని చెల్లెళ్ళందరూ మనతోనే ఉన్నారు కారా అనాలి కదా. ఇతని చెల్లెళ్ళందరూ మనతోనే ఉన్నారు కారా. ఇది కూడా ట్రాన్స్లేట్ మిస్టేక్. ఆలోచించండి ప్రేమైన దేవుని వారలారా. బైబిల్ తప్పు కాదు, మరలా అపార్థం చేసుకోకండి. బైబిల్ తప్పు కాదు. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి, తప్పు కాదు. భావం మిస్టేక్ అయింది. ఒక పదం ట్రాన్స్లేటివ్ మిస్టేక్ అవడం వలన అర్థం మారిపోతుంది కదా. కాబట్టి కేవలం అక్షరాలు ప్రింటింగ్ తర్జుమా లోపమే తప్ప బైబిల్ తప్పు కాదు. మరలా మీరు చాలా జాగ్రత్తగా ఈ వ్యత్యాసం మీకు అర్థం కావాలి. బైబిల్ తప్పు కాదు. బైబిల్లో తెలుగు పండితులు తర్జుమా చేసేటప్పుడు కొన్ని తర్జుమా లోపాలు జరిగాయి అంతే. అలా లోపం జరగడం వల్ల మన క్రైస్తవ సహోదరులు కొన్ని విషయాలను అపార్థం చేసుకున్నారు. ఉదాహరణకి ఇంకొక మాట చూద్దాం, తర్జుమా లోపం ఎలా జరిగిందో చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక ఏమండి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనొచ్చు. ఆగాలి. తాను చూచిన వాటిని గూర్చిన దగ్గర 4 అంకేసి కింద పుట్టినోట్లు ఏమిచ్చాడో చూడండి. చూడని వాటిని గూర్చి అన్నాడు. ఇప్పుడు పై సందర్భంలో అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి అన్న దగ్గర తాను చూడని వాటిని గూర్చి అని ఉంది. ఇప్పుడు ఎందుకు చూచిన వాటిని గూర్చా చూడని వాటిని గూర్చా? ఆలోచించండి. పైనేమో చూచిన వాటిని గురించి అని ఉంది, దానికి పుట్టినోట్లోనేమో చూడని వాటిని గురించి అని ఉంది. ఇంతకీ ఈ రెండిట్లో ఏది కరెక్ట్? చూచిన వాటిని గూర్చా చూడని వాటిని గూర్చా? ఏదని మనం అనుకోవాలి. చూచిన వాటిని గూర్చి అని మరల వెంటనే వ్యతిరేక పదం ఏమిచ్చాడు? చూడని వాటిని గురించి అన్నాడు. ఇంతకు మనం ఏదైనా అర్థం చేసుకోవాలి ఏమండి? ఏదైనా అర్థం చేసుకోవాలి. ఇంతకు చూచిన వాటిని గూర్చా చూడని వాటిని గూర్చా? చూచిన వాటిని గూర్చి అని అన్నాడు, వెంటనే చూడని వాటిని గూర్చి అన్నాడు. మళ్ళీ ఒకవేళ చూడని వాటిని గూర్చి అన్నాడు అనుకోండి, ఇదే వాస్తవం అనుకోండి ఏమండి, చూడని దాని గురించి గొప్పగా ఏం చెప్పుకుంటాం?
చూడని దాన్ని గురించి గొప్పగా ఏం చెప్పుకుంటాం? మనం క్రైస్తవ విశ్వాస ప్రకారం మనం ఏం చెప్పుకుంటాం చూడని దాని గురించి? పరలోకాన్ని మనం చూడలేదు, కానీ గొప్పగా చెప్పుకుంటాం పరలోకం ఉంది. మరణిస్తే మీరు పరలోకం చేరుకోవాలంటే దేవుణ్ణి నమ్మండి అని మనం చెబుతాం. కానీ మనం చూసామా? అయినా మనం గొప్పగా చెప్పుకుంటున్నాం. దేవుణ్ణి మనం చూసామా? మానవ నేత్రాలతో చూసామా? చూడలేదు. అయినా మనం ఏం చెప్పుకుంటున్నాం? దేవుడు ఉన్నాడని మనం చెప్పుకుంటున్నాం. చూడని దానిని గూర్చి, కనబడిన దానిని గూర్చి గొప్పగా చెప్పుకునేది ఎవరు? క్రైస్తవులు. కానీ ఇక్కడ చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు శరీర సంబంధమైన మనసు కలిగిన వారై శిరస్సును అనగా క్రీస్తును అద్దుకొనని వాడు అంటున్నాడు. అంటే చూసిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకునేది ఎవరంటున్నాడు ఇక్కడ అంటే శరీర సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు అంటున్నాడు. అర్థమవుతుందా? అవండి, అర్థమవుతుందా? చూచిన వాటిని గురించి గొప్పగా చెప్పుకునేది ఎవరంటే శరీర సంబంధులు, శరీర సంబంధమైన వాళ్ళు, శరీర సంబంధమైన మనసు కలిగిన వాళ్ళు. ఏం చెప్పుకుంటారు వీళ్ళంటే? ఎక్కడికో వెళ్ళిపోతాడండి, గౌరీపట్నము, ఏ గుణదలో వెళ్ళిపోతాడు, భారీ విగ్రహాలు చూస్తాడు, భారీ మందిరాలు చూస్తాడు. చూసి వచ్చిన తర్వాత ఏం చెప్పుకుంటాడు? చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకుంటాడు. నిజంగా గౌరీపట్నం ఉందండి, ఆ గుడి ఏంటండి, ఆ గుడి మెట్లు ఏంటండి, ఆ గుడి మీద గంట ఏంటండి, ఆ మరియమ్మ గారి విగ్రహం ఏంటండి, మరియమ్మ గారి కళ్ళంబట నీరు గారుస్తుందని కొంతమంది చెప్పుకుంటున్నారు గొప్పగా. మరియమ్మ గారి కళ్ళంబట ఏమొస్తున్నాయట? కన్నీళ్ళు వస్తున్నాయట. మరియమ్మ గారి కళ్ళంబట ఏమొస్తున్నాయట? రక్తం వస్తుందట. నిజంగా ఈ సమాజాన్ని చూసి మరియమ్మ గారు ఏడుస్తుంది అని విగ్రహాన్ని చూపిస్తున్నారండి. అంటే తాము చూసిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకునేది ఏంటి? చెప్పుకునే మనసు ఏంటి? శరీర సంబంధమైన మనసు. అది క్రీస్తు, ఏమంటే క్రీస్తును అద్దుకొనని మనసు. అది శిరసయ్యున్న క్రీస్తును అద్దుకొనని మనసు అండి, అది శరీర సంబంధమైన మనసు. నిజానికి అంటే విగ్రహాలు రక్తాన్ని కారుస్తాయా? నిజంగా విగ్రహాలే రక్తాన్ని కారిస్తే యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చి ప్రపంచ మానవాళి కోసం రక్తం కార్చి చనిపోవలసిన అవసరం ఉందా? విగ్రహాలే రక్తం కార్చినప్పుడు. పిచ్చి పట్టిందండి సమాజానికి, బైబిల్ అర్థం కాలేదు. అది ఏం మనసు అన్నాడు? శరీర సంబంధమైన మనసు. అంటే ఇప్పుడు మనం దేనిది మనం తీసుకోవాలి భావాన్ని బట్టి అని అంటే, నిజంగా చూడని దాని గురించి అనుకుంటే మన విశ్వాసానికి వ్యతిరేకంగా ఉంది అది. ఎందుకంటే మనం చూడని పరలోకం గురించి చెప్పుకుంటాం గొప్పగా, మనకు కనిపించని పరిశుద్ధాత్మ గురించి చెప్పుకుంటాం గొప్పగా, మనకు కనిపించని దేవుని గురించే మనం గొప్పగా చెప్పుకుంటాం. ఆయన మానవ నేత్రాలకు కనిపించడు. కానీ మనుషులు చెప్పుకునేది ఏంటి? చూస్తున్న భారీ విగ్రహాలను, భారీ మందిరాలను, భారీ జనాభాలను. ఆ మందిరంలో అండి 1000 మంది అండి, ఎంత ఆరాధన అండి, ఎంతమంది జనం అండి అని గొప్పగా చెప్పుకుంటారు. కానీ దేవునికి కావాల్సింది సంఖ్య కాదు, దేవునికి కావాల్సింది భక్తులు, ఆయనకి నచ్చినట్టు బ్రతికేవారు. కాబట్టి ఇక్కడ కూడా ఏమన్నాడు? తాను చూచిన వాటిని గురించిన దగ్గర చూడని వాటిని గురించని వెంటనే అన్నాడు. ఇంతకు మనం దేన్ని బట్టి తీసుకోవాలి అంటే ఇక్కడ కూడా ఏం జరిగింది? తర్జుమా లోపం జరిగింది, ట్రాన్స్లేట్ మిస్టేక్ జరిగింది. మరి మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే చూచిన వాటిని గురించని తీసుకోవాలి మనం. లేదంటే చూడని వాటిని గురించి అనుకుంటే మన విశ్వాసానికే వ్యతిరేకంగా ఉంది అది కదా. కాబట్టి ఈ మాటలు మీకు ఎందుకు చెబుతున్నానంటే బైబిల్లో కొన్ని తర్జుమా లోపాలు ఉన్నాయి. అవి పట్టుకొని ఏమంటున్నారు? ఇదే కరెక్ట్ అంటున్నారు చాలా మంది. ఇలా జరిగిందే ఏంటది? దేవదూతలు అన్న దగ్గర దైవ కుమారులు అన్న పదం, దేవదూతలు అన్న దగ్గర దేవుని కుమారులు అనే పదము కూడా ఇలాగే తర్జుమా లోపం జరిగింది. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి ఇంతగా దేవదూతలు ఎవరు? విందాం. దేవదూతలు ఎవరు? నిజంగా అవి ఎలా పుట్టాయి చూద్దామండి. వాటి పుట్టుక ఎలా జరిగిందో చూద్దాం. దేవదూతల పుట్టుక ఎలా జరిగింది, దేవుడు వాటిని ఎలా పుట్టించాడో చూద్దాం. ప్రేమ దేవుని వాళ్ళరా, ముందుకెళ్ళిపోదామండి. కీర్తన గ్రంథము 148 అధ్యాయం. కీర్తన గ్రంథము 148 అధ్యాయం
కీర్తన గ్రంథము 148 అధ్యాయము 2వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, చాలా జాగ్రత్తగా అందరూ తెరిచి చూడాలి. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించండి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించండి, పరమ ఆకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి, యెహోవా ఆజ్ఞయిగా అవి పుట్టెను. చాలండి. ప్రారంభం ఎలా ప్రారంభించాడు? ఆయన దూతలారా అన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి మీరు. ఆయన దూతలారా అని, దూతలని కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు? సూర్యచంద్రులారా అంటున్నాడు. ఏంటి? నక్షత్రములారా అంటున్నాడు, పరమాకాశములారా అంటున్నాడు, ఆకాశంపై ఉన్న జలములారా అంటున్నాడు. ఇవన్నీ కూడా యెహోవా ఆజ్ఞ వలన పుట్టాయి అంటున్నాడు. ఇంతకి దూతలంటే సూర్యుడా? దూతలంటే నక్షత్రములా? దూతలంటే ఆకాశమా? ఆలోచించండి, ఆలోచించండి ప్రియమైన దేవుని వల్లరా. అవునండి, కనిపిస్తున్న ఆకాశం, కనిపిస్తున్న భూమి, కనిపిస్తున్న సూర్యుడు, కనిపిస్తున్న చంద్రుడు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, గ్రహాలన్నీ కూడా అవన్నీ ఏంటవి? దేవదూతలు. దేవదూతలు. ఆ దేవదూతలు ఎలా పుట్టాయట? యెహోవా ఆజ్ఞగా పుట్టాయి. దేవుడు ఆజ్ఞ, దేవుని మాట వలన కలిగాయి. భూమి కలుగునుగాక అన్నాడు, భూమి వచ్చేసింది. సూర్యుడు కలుగుగాక అన్నాడు, సూర్యుడు కలిగింది. చంద్రుడు కలుగుగాక అన్నాడు, చంద్రుడు కలిగాడు. నక్షత్రంలో కలుగుగాక అన్నాడు, సమస్తము వచ్చేసేయండి. జంతువులు, పక్షులు, జలచరాలు సమస్తము కలుగునుగాక, భూమి పుట్టించునుగాక, భూమి మొలిపించునుగాక. మాట మాట మాటతో కలిగించాడు. ఏమండి? మాటతో కలిగించాడండి. ఇవన్నీ ఏటట? దేవదూతలు. మనం నివసిస్తున్న భూమిని చూశారు, ఇదేంటి? దేవదూత. ఆకాశము దేవదూత, సూర్యుడు ఒక దేవదూత, చంద్రుడు ఒక దేవదూత. అమ్మ కొంచెం ఊరుకో పెడతాను. ఇవన్నీ ఏంటి? ఇటునాలి మీరు. దేవదూతలు. దేవదూతలండి. దేవుడు తన ఆజ్ఞ ద్వారా, తన మాట ద్వారా దేవదూతలను పుట్టించినప్పుడు రండి బయటికి తీసుకెళ్ళాను, కొంచెం బయటికి తీసుకెళ్ళి ఊరుకోండి. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించాడో, ఎప్పుడైతే మాట పలికాడో అప్పుడు దేవదూతలన్నీ కలిగాయండి. దేవదూత కలిగిన తర్వాత ఏం చేశాడో తెలిసి దేవుడు ఒక దూతను భూమిగా చేశాడు, ఒక దూతను ఆకాశంగా చేశాడు, ఒక దూతను సూర్యుడిగా చేశాడు, ఒక దూతను చంద్రుడిగా చేశాడు, ఒక దూతను జలచరాలుగా, జంతువులుగా, పక్షులుగా, ఇలా దూతలను చేశాడు. ప్రియమైన దేవుని వారలారా, ఆయన మాట ఆజ్ఞాపింపగా దూతలే పంచభూతాలుగా, దూతలే ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి రూపాన్ని అవి ధరించుకున్నాయి. అర్థమవుతుందా? ఏమండి? నమ్మబుద్ధి కావడం లేదా? మనం పీలుస్తున్న గాలిని చూశారు, మనం పీలుస్తున్న గాలి, మనం తింటున్న ఆహారం, మనం త్రాగుతున్న నీళ్లు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? దేవదూతలు. మనం అనుభవిస్తున్న వేడి దేవదూత, నిప్పు దేవదూత, నీరు దేవదూత, గాలి దేవదూత. నమ్మబుద్ధి కావడం లేదా? గాలి దేవదూత ఏంటండి? నీరు దేవదూత ఏంటండి? నిప్పు దేవదూత ఏంటండి అనుకుంటున్నారా? ఏం చెబుతున్నాడో దేవుడు చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక, హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునివాడు. చాలండి. ఏంటట? తన దూతలను వాయువులుగా, వాయువుగా. గాలేంటి? వాయువు. గ్యాస్ ఏంటి? వాయువు.
తన దూతలను వాయువులుగా, అంటే దేవుడు తన దూతలను గాలిగా చేశాడండి. మనం పీలుస్తున్న గాలిగా తన దూతను చేశాడు. దూతే గాలిగా మారింది, మనకు వాయువునిస్తుంది. తర్వాత ఏమంటున్నాడు? తన సేవకులను, సేవకుడు అనగా దూత, తన సేవకులను అగ్నిజ్వాలలుగా చేసుకొనువాడు. అగ్ని అనగా నిప్పు, నిప్పు నిప్పు దేవదూత. ఇవెవరట? తన సేవకులు. తన సేవకులండి. గాలి దేవదూత అండి. మనం పీలుస్తున్న గాలి ఒక దేవదూత, నిప్పు ఒక దేవదూత, నీరు ఒక దేవదూత, ఆకాశం ఒక దేవదూత, భూమి ఒక దేవదూత, కనిపిస్తున్న జంతువులు, పక్షులు, జలచరాలు, సమస్తము, ఈ ప్రకృతిలో ఉన్న సమస్తము, ఈ పంచభూతాలు దేవదూతలు. దేవదూతలే తమ ఆకారాన్ని మార్చుకొని మనకు సేవలు అందిస్తున్నాయి. అర్థమైందా? దేవదూతలే, ఆజ్ఞ ద్వారా పుట్టిన దేవదూతలే తమ ఆకారాన్ని మార్చుకొని మనకు సేవలు అందిస్తున్నాయి, మన కోసం బలైపోతున్నాయి. నిజమండి. మనం త్రాగుతున్న ఈ వాటర్ ఉందే, ఇది దేవదూత. ఎవరు చెప్పారన్నమాట? ఎవరు చెప్పారన్నమాట? దేవుడండి. ఎక్కడ చెప్పాడు? ప్రకటన గ్రంథం. చూద్దాం, చూడాలి మీరు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. ఏమండి? దీనికి వారు పాత్రులే, నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. జలముల దేవదూత, జలము దేవదూత, జలముల దేవదూత. జలము అనగా నీరు, అంటే నీరు దేవదూత. మనం త్రాగుతున్న నీరు దేవదూత, సముద్రాల్లో ఉన్న నీరు దేవదూత, చెరువుల్లో ఉన్న నీరు దేవదూత. ఆలోచించిన ప్రియమైన దేవుని వల్ల దేవుడు దేవదూతలు ఆజ్ఞ ఇవ్వగా కోటాను కోట్ల దేవదూతలు పుట్టాయట. ఎన్నిటిని కలగజేశాడో తెలుసా? కోటాను కోట్ల దేవదూతలు. కోటాను కోట్ల దేవదూతలండి. ఇంతకు ముందు మీకు చెప్పాను ఆ మాట. ఎక్కడుంది ఆ మాట? కోటాను కోట్ల దేవదూతలు అనే మాట ఎక్కడుంది? ఏమండి? ప్రకటన గ్రంథము, అదే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. దూతల లెక్క ఎలా ఉందట? కోట్లండి. దేవదూతలు కోటాను కోట్ల దేవదూతలను దేవుడు పుట్టించాడు మాట ద్వారా. మాట ద్వారా ఆజ్ఞ ఇవ్వగా కోటాను కోట్ల దేవదూతలు పుట్టాయండి. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు చూడండి, కోటాను కోట్లు, అవన్నీ దేవదూతలు. జంతువులు చూడండి, కోటాను కోట్లు, అవన్నీ దేవదూతలు. పక్షులు కోటాను కోట్లు, అవన్నీ దేవదూతలు. జలచరాలు కోటాను కోట్ల రకాలు, అవన్నీ దేవదూతలు. మనం మాత్రం అనుకోం అవి దేవదూతలు అని. మనకు తెలిసినవి 2 దేవదూతలు. ఏంటవి? మిఖాయేలు, గాబ్రియేలు. ఏమండి? మనకి ఈ దూతల గురించే తెలుసు, కానీ మనకు కనిపిస్తున్న ప్రతీది కూడా దేవదూత అండి. దేవదూతలే తమ ఆకారాన్ని మార్చుకొని, తమ రూపాన్ని మార్చుకొని భూమిగా, ఆకాశముగా, గాలిగా, నీరుగా, అగ్నిగా మనకు సేవలు చేస్తున్నాయి. ప్రేమైన దేవుని వర్లరా, మనకు సేవలు చేయడానికి దేవుడు పుట్టించాడు. దేవదూతలు ఎవరి కోసం పుట్టాయి? దేవుని కోసం కాదు, యేసుక్రీస్తు వారి కోసం కాదు, పరిశుద్ధాత్మ దేవుని కోసం కాదు. దేవదూతలు మన కోసం కలిగించాడు వాటిని, మన కోసం పుట్టించాడు వాటిని. దేవదూతలు లేనప్పుడు, దేవుడు పరలోకంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఏమంటే ఆయన ఏమైనా ఇబ్బంది పడ్డాడా? ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బంది పడ్డాడా? లేదు కదండి, లేదు. కాబట్టి దేవదూతలు ఎవరి కోసం? దేవుని కోసం కాదు. ఎవరి కోసం చేశాడు? తన పిల్లలు ఈ భూమి మీదకి రాబోతున్నారు,
తన కోసం బ్రతకాలి. భూమి మీద పుట్టిన తన పిల్లలకి ఏ కొదువ ఉండకూడదు, ఏ లోటు ఉండకూడదని చెప్పి కోటాను కోట్ల దేవదూతలను చేశాడండి. పండ్లు కోటాను కోట్లు, పువ్వులు కోటాను కోట్లు, ఏమండి కూరగాయలు కోటాను కోట్లు, ఇవన్నీ ఎందుకు చేశాడు? తన పిల్లల కోసం, మన కోసం అండి. తన పిల్లలు హాయిగా బ్రతకాలి అని, మనకు సేవలు చేయాలి అని, మనకి ఈ భూమి మీద ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలి అని దేవుడు దేవదూతలను చేశాడే తప్ప తన కోసం చేసుకోలేదండి. తన కోసం చేసుకోలేదు, తన కోసం పుట్టలేదు. అవి దేవుని గర్భాన్న దేవదూతలు పుట్టలేదు. ఎలా పుట్టాయట? మాట ద్వారా అంటే పుట్టాయండి. మాట అంటే పుట్టేవి. కానీ మనిషి మాట ద్వారా కలిగిన వాడా? కాదు. దేవదూతలు మాట ద్వారా, ఆజ్ఞ ద్వారా కలిగాయి. కానీ దేవుని కుమారుడు మనిషి మాట ద్వారా కలగలేదు. దేవుడు తన స్వరూపములో తన పోలిక చొప్పున మట్టిని తీసి మనిషిని చేసి తన జీవవాయువును ఊదాడు. మరి దేవదూతలు అంటే కలిగాయి, కానీ మనిషి కంటేనే కలిగిన వాడు. అంటే మనిషికు అంటే పిల్లలు అవుతారా, కంటే పిల్లలు అవుతారా చెప్పండి? అంటే పిల్లలు అవుతారా, కంటే పిల్లలు అవుతారా? కంటేనే పిల్లలు అవుతారు, అంటే పిల్లలు అవరండి. మాట అన్నాడు దేవుడు, అవన్నీ పుట్టాయి దేవదూతలు. కానీ మనిషి విషయానికి వచ్చేసరికి, ఆదాము విషయానికి వచ్చేసరికి అంటే పుట్టలేదు మనిషి. ఆదాము మాట ద్వారా పుట్టినవాడు కాదు, కనగా వచ్చినవాడు ఆదాము. కాబట్టి ఈ దేవదూతలు ఎవరి కోసం చేశాడు అంటే మనుషులమైన మన కోసమే చేశాడు. దేవుని కోసం కాదు, దేవునికి అవసరం లేవవి. దేవుని గర్భాన అవి పుట్టలేదు. అందుకే దేవుడు ఒక మాట అంటున్నాడండి. అదే ఏప్రిల్ రాసిన పత్రిక చూడండి, వెళ్ళిపోదాం, ముగించుకుందాం. ఏమండి, ఏప్రిల్ రాసిన పత్రికలో ఒక మంచి మాట అంటున్నాడు. వీళ్ళు అన్నట్టుగా నిజంగా దేవదూతలు దేవుని కుమారులేనా అని మనం ఆలోచిస్తే, ఏప్రిల్ రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మంచి మాట అంటున్నాడండి. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. దేవదూతతో దేవుడు అంటున్న మాట ఏమండి, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాననియు, ఇదియుగాక నేను దేవదూతకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడయుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పానా? క్వశ్చన్ మార్క్ చూడండి. కోటాను కోట్ల మంది దేవదూతలను దేవుడు పుట్టిస్తే ఆ కోటాను కోట్ల మందిలో ఉన్న ఒక్క దూతతో కూడా ఎప్పుడు దేవుడు నువ్వు నా కుమారుడవు, నేనే నిన్ను కన్నానని చెప్పలేదట. నేను నీకు తండ్రినై ఉంటాను, నువ్వు నాకు కుమారుడు అని ఏ దూతతో దేవుడు చెప్పలేదట. మరి దేవుడే చెప్పనప్పుడు మనమెవరం చెప్పడానికి చెప్పండి? దేవుడే చెప్పలేదండి దేవదూతలు నా పిల్లలని, నా కుమారుడని అనలేదు ఆయన. మరి మనమెవరం అంటానికి? అంటే మనకు తెలియదు కాబట్టి ఏదో ఒక మాట, రెండు మాటలు అది పుట్టినట్లో ఉన్న మాటల మీద ఆధారపడి దేవదూతలు దేవుని కుమారులే అనేశారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను అనలేదు. నేను ఎప్పుడైనా చెప్పానా? చెప్పలేదండి ఆయన. మరి ఎవరిని గురించి చెప్పాడు? దావీదు విషయంలో చెప్పాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దావీదు విషయంలో అన్నాడు. యేసుక్రీస్తు వారి విషయంలో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. నేను ఈ ప్రజలందరినీ నేనే కన్నాను, నేనే వారికి తండ్రిని, నా మహిమ నిమిత్తమే నేను వారిని కన్నానన్నాడు. కొన్ని సందర్భాల్లో మనుషులను గూర్చి మాత్రమైన మీరు నా పిల్లలు, నా కుమారులు అని సంబోధించాడే తప్ప ఎక్కడ కూడా 66 పుస్తకాల్లో దేవదూతల్ని దేవుడు పిల్లలు అనలేదు, కుమారులు అనలేదు, నేను మీకు తండ్రిని అనలేదు. కారణం ఏంటి? సేవకులు గనుక. ఏమండి, మీ పిల్లల్ని ఏమంటారు? కుమారుడా, కుమార్తెని పిలుస్తారు కదా. నా కూతురండి, నా కొడుకండి అని చెబుతారు. మీరు జీతానికి పెట్టుకున్న వాళ్ళని అంటారా? మీకు సేవ చేయడానికి, మీకు
జీతానికి పనికి ఉన్న పని మనిషిని వీడు నాకు పుట్టాడని అంటారా? అనరు. కారణం ఏంటి? వాడు సేవకుడు, వాడు పని మనిషి, వాడు జీతగాడు. ఇది ఎంత వాస్తవమో దేవుడు కూడా తన సేవకులైన ఆత్మను గురించి వీళ్ళు నా పిల్లలు, నా కుమారుడు అనలేదంట. ప్రియమైన దేవుడు వర్లారా, అనలేదట. ఏమన్నాడట దేవుడు? ఏమన్నాడంటే అదే అధ్యాయం, ఎబ్రిల్ రాసిన పత్రిక అదే మొదటి అధ్యాయము 13వ వచనంలో కూడా ఒక మాట అంటున్నాడు. మరి ఎవరు దేవదూతలు? ఎవరు చెబుతున్నాడు ఇక్కడ? 13వ వచనం, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పౌరుషమున కూర్చుండుము అని దూతలలో ఎవని గూర్చి అయినా ఎప్పుడైనాను చెప్పినా. మళ్ళీ క్వశ్చనం, ఏ దూతతో కూడా నువ్వు నా సింహాసనం మందు కూర్చోమని అనలేదట ఆయన. ఏ దూతతో కూడా నా కుడి పౌరుషాన్ని కూర్చోమని అనలేదట. దేవుని కుడి పౌరుషంలో కూర్చున్నది ఎవరు? తన కుమారుడైన యేసుక్రీస్తు వారు. దూతలకు లేదు సింహాసనం. దూతలకు లేదు దేవుని సింహాసనం. అందుకే అంటున్నాడు, ఎప్పుడైనాను నువ్వు నా కుడి పౌరుషం కూర్చోమని ఏ దూతదైనా నేను చెప్పానా? చెప్పలేదు. ఎందుకంటే వీరందరూ 14వ వచనం, వీరందరూ అనగా దేవదూతలందరూ రక్షణయను స్వాస్థ్యము అనగా పరలోకము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. తేలిపోయిందా? ఇక్కడ చెప్పేశాడండి. వీరందరూ ఎవరయ్యా? ఈ కోటాను కోట్ల దేవదూతలు ఎవరయ్యా అంటే వీరందరూ కూడా పరలోకాన్ని, నా సింహాసనాన్ని సంపాదించే పిల్లలకు సేవకులైన ఆత్మలు అంటున్నాడు. అనగా భూమి మీద ఉన్న దేవుని పిల్లలకు పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి, సేవలు అందించడానికి, దేవుని పిల్లల కోసం బలైపోవడానికి మాట ద్వారా కలిగిన పరిచారకులైన ఎవరు? సేవకులైన ఆత్మలు. అర్థమైంది మీకు? దేవదూతలు ఎవరు? దేవుని కుమారుల సేవకులైన ఆత్మలంటే ఇక్కడ చెబుతున్నాడు పరలోకం పొందబోయే దేవుని పిల్లలందరికీ పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. దేవుని పిల్లలు కాదు వాళ్ళు. నీకు సేవకులు దేవదూతలు, దేవునికి సేవకులు. అర్థమైందా? మనకు సేవకులండి. మనకు సేవకులైనప్పుడు దేవునికి కుమారులు అవుతారా? ఎవరు? ఎందుకు? అంటే కలిగిన వాళ్ళు అవి, అంటే వచ్చేయవి. కానీ కన్నాడు మనల్ని తన గర్భాన. మనల్ని కంటి వచ్చిన వాళ్ళం మనం కాబట్టి కంటిని ఆయనకు పిల్లలవుతారండి. మనం ఆయన కుమారులం. దేవదూతలు కాదు, దేవదూతలు కాదు. ఏమండి? మన శరీరం ఉంది, మన శరీరము కూడా దేవదూతే. తెలుసా మీకు? మనం ధరించుకున్న ఈ శరీరం కూడా దేవదూత. అదేంటండి నా శరీరం దేవదూత ఏంటని చూసుకుంటున్నారా? దేవదూత అంటే 2 రెక్కలు ఉంటాయి, 6 రెక్కలు ఉంటాయి. ఒక 2 రెక్కలతో ఎగరాలి, ఒక 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకోవాలి, ఒక 2 రెక్కలతో కాళ్ళను కప్పుకోవాలి. మాకు ఏ రెక్కలు లేవేంటి చూసుకుంటున్నారా? నేను చెప్పింది వాస్తవం అండి. మీ శరీరము కూడా దేవదూతే. ఎందుకో తెలుసా? మీ దేహం, మీ శరీరం ఎక్కడి నుంచి తీయబడింది? మట్టి నుండి తీయబడింది. మట్టి ఏంటది? భూమి నుండే కదా వచ్చింది. మట్టి అనగా దేవదూత. నీ శరీరం మట్టితో చేయబడింది కనుక నీ శరీరం ఏంటి? దేవదూత. నీ శరీరము, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే నీ శరీరంలో ఏముండాలి? 70% వాటర్ ఉండాలి. ఒక మనిషి ఆరోగ్యంగా బ్రతకాలి అంటే మనిషి శరీరంలో ఎంత ఉంటుందంట వాటర్ శాతం? 70%. అనగా నీ శరీరంలో మట్టి ఉంది, దేవత మట్టి అయినా దేవదూత ఉంది, జలము దేవదూత కూడా ఉంది. తర్వాత వేడి, మనిషి శరీరంలో ఏముంటుంది? వేడి. 98.6 ఫారెన్ వీట్ ఉంటుంది అట మనిషికి. ఎంత? 98.6 ఫారెన్ హీట్ ఉంటుంది మనిషి మంచిగా ఉండాలి అంటే. దానికి మించి ఓవర్ అయిపోయింది అనుకోండి, మనిషికి ఫీవర్,
104, 102 అంటే ఏంటది? ఫీవర్. ఇప్పుడు సమతులత ఉష్ణోగ్రత మనిషికి ఎంత ఉండాలో తెలుసా? 98.6, 98.6% టెంపరేచర్ ఉంటుంది ప్రతి బాడీలో. అంటే మనలో ఏముంది? వేడి, దేవదూత ఉంది. ఆలోచించిన ప్రియమైన దేవుని వల్ల. అలాగే మన గర్భంలో కూడా స్పేస్ ఉంటుందండి. ఈ విశ్వంలో ఎలాగైతే స్పేస్ ఉందో మన గర్భంలో కూడా స్పేస్ ఉంటుంది. మన దేహంలో మట్టి ఉంది. మట్టి అనే దేవదూత ఉంది, నీరు అనే దేవదూత ఉంది, స్పేస్ అనే దేవదూత ఉంది. తర్వాత గాలి కూడా ఏంటి? దేవదూత. మనం గాలి పీల్చకుండా బతకగలమా? మన శరీరంలో ఏముంది? గాలి కూడా ఉంది. అంటే పంచభూతాలతో మిళితమైనదే ఈ మానవ దేహం. అనగా ఈ దేహము కూడా ఏంటి? దేవదూత అండి ఇది. మరి ఈ దేవదూత మనకేంటి? దేవుని కుమారుడైన ఆత్మకేంటి? సేవకుడు, పరిచారం చేయాలి మనకి. కానీ మనుషులు ఏం చేస్తున్నారు చెప్పండి? దేవదూతలకు పరిచర్య చేస్తున్నారు. ఈ దేవదూతకు పౌడర్ వేయడం, ఈ దేవదూతకు సెంటు కొట్టడం, ఈ దేవదూతకు చెమట పట్టకుండా చూసుకోవడం, ఈ దేవదూతను అలసిపోకుండా చూసుకోవడం. ఈ దేవదూతకి ఎన్ని సేవలు చేస్తుంటారండి చాలా మంది. ఎంతో అపురూపంగా చూసుకుంటుంటారు. మోకాళ్ళు వేయరు, కూర్చోలేరు, వాక్యం వినలేరు. ఎందుకు? దేవదూత ఓర్చుకోలేదు, తట్టుకోలేదు. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళరా. నువ్వు ఈ దేవదూతతో దేవునికి సేవ చేయించాలి. దేవుని కుమారుడైన నీకు, లోనున్న నీకు సేవ చేయాలి. అందుకే దేవుడు ఈ దేవదూత నీకు సహకారిగా సేవ చేయడానికి నీకు అమర్చాడు. మనం ఏం చేస్తున్నాం? దేవదూతకే బానిసగా బతుకుతున్నాం. అంతే కదా. ఈ శరీరం ఏది చెబితే, ఈ దేవదూత ఏది చెబితే అదే చేస్తాం. మనం దాని మాటకే లోపడతాం. ఆలోచించిన ప్రియమైన దేవుని వల్ల. కానీ మనం మన శరీరానికి దాసులుగా, బానిసలుగా బ్రతకాలని కాదు దేవుడు మనకి ఈ దేవదూతను అమర్చింది. దేనికి? ఆయన కోసం బ్రతకాలి అని, ఆయనకు సేవ చేయాలని, ఈ శరీరంలో ఉన్న దేవుని కుమారుడైన మనకి సేవలు అందించాలని ఈ దేవదూతను మనకు అమర్చాడు. మరి ఈ పంచభూతాలతో మిళితమైన ఈ దేవదూతనే మనం కంట్రోల్ చేయలేనప్పుడు ఏమండి ఇక మిగతా దేవదూతలను ఏం మనం ఆపరేట్ చేయగలం చెప్పండి? దేవదూతలకట దేవుని కుమారులు ఏం చేస్తారట తెలుసా? తీర్పు తీరుస్తారంటున్నాడు. దేవదూతలు ఏమండి? దేవదూతలకు మనుషులు ఏం చేస్తారట? తీర్పు తీరుస్తారు. 1 కొరింథీ 6వ అధ్యాయం చూద్దాం, ముగించేసుకుందాం అండి. 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము, 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. ప్రియమైన దేవుని వల్లరా, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని మీరెరుగరా? మనము అనగా ఎవరు? మనుషులు, దేవుని పిల్లలమైన మనము దేవదూతలకు ఏం చేయాలట? తీర్పు తీర్చాలి. మనం తీర్పు తీర్చేవారిగా ఉండాలి. తీర్పు తీర్చవలసిన మనమే ఈ దేవదూతకు లొంగిపోతే ఏమండి, ఈ భూమి మీద ఈ పంచభూతాలైన ఈ 5 ఏమండి పంచభూతాలతో కలిసిన ఈ దేవదూతనే మనం లోపరుచుకోలేనప్పుడు, ఈ దేవదూత మన మాట వినప్పుడు, ఇక పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కోటాను కోట్ల దేవదూతలు మనం ఏం తీర్పు తీర్చగలం చెప్పండి? మనం ఏమి తీర్పు తీర్చగలం? మనం ఏం అదుపు చేయగలం చెప్పండి? మనం ఎవరమాట? దేవదూతలకు తీర్పు తీర్చేవారం మనం. ఇది దేవదూత, దీనికి తీర్పు తీర్చాలి. మనం ఏది చెబితే అది చెయ్యాలి. మోకరించు దేవుని సన్నిధులు అంటే మోకరించాలి. ఏంటది? దేవదూత. దేవుని పని చేయంటే చేయాలి. అర్థమైందా? దేవదూత నిద్రపో అనగానే నిద్రపోకూడదు. దేవదూత కునికిది అనగానే కునికి తీయకూడదు. దేవదూత గట్టిగా తిను పేకల దాకంటే తినకూడదు. లిమిట్. ఎందుకది? అది దేవదూత అండి. దాని మాట మనం వినకూడదు. దాని మాట మనం వినకూడదు. మన మాట ఎందుకు? మనం యజమానులం అండి. అది సేవకుడైన ఆత్మ. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చేశారు? 40 దినాలు ఉపవాసం చేశారు. ఎందుకు? దేవదూతను లోపరచాలి. నేను చెప్పినట్టు దేవదూత వినాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ఉపవాసం. మనం చేస్తామా చెప్పండి? దేవదూతను లోపరుచుకోవడానికి, దేవదూతను కంట్రోల్ చేయడానికి, దేవదూతకు వచ్చే కోరికలను కంట్రోల్ చేయడానికి మనం ఏమైనా ఉపవాసాలు చేస్తామా? చెయ్యం.
కొంచెం అంత నొప్పి తగలనీయం మనం. ఏంటది? దేవదూతకి. ఇక ఆ దూతల్ని కంట్రోల్ చేస్తాం చెప్పండి. దేవుడట దూతలకు తన సింహాసనాన్ని ఇవ్వలేదట, తన లోకాన్ని పరలోకాన్ని లోపరచలేదట. హెబ్రీయులకు రాసిన పత్రిక అదే 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుందండి ఆ మాట. చదవండి తీసిన వారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోపరచలేదు అనగా దేవుని సింహాసనాన్ని ఎవరికి ఇవ్వలేదు? దూతలకు ఇవ్వలేదు. దేవుడు దేవదూతలకి సింహాసనాన్ని ఇవ్వనప్పుడు, పరలోకాన్ని ఇవ్వనప్పుడు, ఆయన గర్భం నుండి రానప్పుడు మీరు ఎలా చెబుతారు దేవదూతలు దేవుని కుమారులని? మనుషులుగా మనమే వాటికి తీర్పు తీర్చేది. అవి సేవకులు. కాబట్టి ఆలోచించిన ప్రియమైన దేవుని వల్ల ఈ దేవదూతను ఏం చేయాలి? దేవుని పనిలో నలగగొట్టాలి. నలగగొట్టాలా? ఈ దేవదూతకు నలుగు పెట్టాలా? నలుగు పెట్టడం కాదు, నలగగొట్టాలి. చాలా మంది శరీరాలకి ఈ దేవదూతకి ఏం చేస్తారు చెప్పండి? మంచి మంచి కోన్లు, ఏమండి, బటన్ వీళ్ళ దగ్గర నుంచి మోచేతి వరకు కోన్లు, మగవంతా నలుగులు. ఎందుకు? దేవదూతను అలంకరించడం. దేవుడు నలుగు పెట్టమనలేదు, నలగ కొట్టమన్నాడు. పౌలు గారు కూడా అదే చెబుతున్నాడండి. చివరి మాట ఊహించేసుకున్నాం, అయిపోయింది. ఏమండి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం. ప్రియమైన దేవుని వర్లరా, 1 కొరింథీ 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను. నలుగు పెట్టడం కాదు మనం చేయాల్సింది. ఏం చేయాలి? నలగగొట్టాలి దేవుని పనిలో. ఇది దేవుని దూత. ఇది దూతండి. మనకు సేవలు చేయడానికి దేవుడు మనకి ఇచ్చిన దూతండి. దీన్ని ఏం చేయాలి? నలగగొట్టి లోపరుచుకోవాలి దేవుని కోసం. ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. నలగగొడుతున్నారా? బైబిల్ చదవనిస్తుందా దేవదూత మిమ్మల్ని? మీరు ధరించుకున్న మీ దూత, మీకు సేవలు చేయాల్సిన మీకు దూత బైబిల్ దగ్గర కూర్చొనిస్తుందా? ప్రార్థన చేయనిస్తుందా? మోకాళ్ళు వేయనిస్తుందా? వాక్యాన్ని వినిస్తుందా? లేదండి. ఎంతవరకు మిమ్మల్ని దానికి దాసులుగా చేసుకుని మీ చేత పని చేయించుకుంటుంది తప్పది మీకు మాత్రం అది సేవలు చేయడం లేదు. మీకు చేయడం లేదు, దేవునికి చేయడం లేదు. దేవుని కుమారుడిగా నిన్ను పరలోకం చేర్చడానికి నీకు సహకారిగా ఉండడం లేదు. నీకే బాస్ అయిపోయింది. ఏంటది? దేవుడిచ్చిన దూత. ఏమండి? మీ ఇంట్లో పని వాళ్ళని పెట్టుకుంటారు మీరు. పొద్దున్నే వచ్చి డబల్ కాట్ ఎక్కి టీ తీసుకురండి, టిఫిన్ తీసుకురండి అంటే ఎలా ఉంటుంది మనకి? ఎలా ఉంటుందండి? మనం పనికి పెట్టుకున్నది అది మనకి సేవలు చేయడానికి, వాడు మనకి సేవలు చేయడానికి. బెడ్ మీద పండుకుంటే మనం సేవలు చేయడానికి కాదు. అర్థమైందా మీకు? అందుకే మనం ఈ శరీరమునకు ఏం కాదట, రుణస్థులము కాము అంటాడు. మనం ఈ శరీరానికి రుణస్థులం కాదండి. కాబట్టి ఈ శరీరాన్ని మనం ఏం చేయాలి? నలగొట్టండి. దేవుని పనులు నలగొట్టండి, సువార్త పనిలో నలగొట్టండి, వాక్యం చదివే విషయంలో నలగొట్టండి, వాక్యాన్ని నేర్చుకునే విషయంలో నలగొట్టండి, ప్రార్థన చేసే విషయంలో నలగొట్టండి, మోకరించే విషయంలో నలగొట్టండి, చప్పట్లు కొట్టే విషయంలో నలగొట్టండి. ఈ దేహము ద్వారా దేవునికి ఏం కలగాలి? మహిమ కలగాలి. ఈ దేవదూతల ద్వారా ప్లస్ దేవుని కుమారుడిగా మన ద్వారా ఏం కలగాలి? దేవునికి మహిమ కలగాలి. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, దేవదూతలు దేవుని కుమారులా, సేవకులైన ఆత్మలా? సేవకులైన ఆత్మలు. ఎందుకు? ఏ మాటను బట్టి మనం చెబుతున్నాం? ఎక్కడో యోబు గ్రంథంలో రాయబడిన 2 సందర్భాలను చూసి ఏమైనా అపార్థం చేసుకున్నారు? దేవదూతలు అంటే దైవ కుమారులు అనుకున్నారు, దేవదూతలు అంటే దేవుని కుమారులు అనుకున్నారు. కానీ సర్వసత్యం ఎక్కడొచ్చింది? క్రొత్త నిబంధనలో కదా. జ్ఞానం సత్యం సంపూర్ణం ఎప్పుడైందంటే కొత్త నిబంధనలో కదా. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమన్నాడు? వీరందరూ
రక్షణ అయిన స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. వాళ్ళు సేవకులైన ఆత్మలు. అందుకే నేను ఎప్పుడూ కూడా నువ్వు నా కుమారుడవు, నేను నీ తండ్రినని ఏ దేవదూతతో కూడా దేవుడు చెప్పలేదు. మరి ఎవరితో చెప్పాడు? మనతో చెప్పాడు. మనతో చెప్పాడు, మీరు నా పిల్లలు, నేను మీ తండ్రిని, నేనేరా మిమ్మల్ని కన్నది, మీరు పుట్టింది నా మహిమ తేయడానికి, నాకు మహిమకరంగా బ్రతకడానికి అని దేవుడు ఎన్నో సందర్భాల్లో రాయించాడు. యేసుక్రీస్తు వారు కూడా వచ్చిన తర్వాత ఏమన్నారు తెలుసా? మీ తండ్రి, నా తండ్రి, మన తండ్రి అని అన్నారు తప్ప ఏమండి దేవదూతలు దేవుని కుమారులు, దేవుని గర్భాన్ని నుండి వచ్చాయని ఎక్కడా కూడా చెప్పలేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. కాబట్టి ఈ మాటలు పొద్దస్తమానం చెప్పుకునేవి కావు. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి? నోట్స్ మీద రాసుకోవాలి, రెఫరెన్స్ రాసుకోవాలి, చెబుతున్న వాక్య భావం రాసుకోవాలి. అలా రాసుకొని ఒక క్లారిటీకి వచ్చేయాలి మనం, ఒక నిర్ణయానికి వచ్చేయాలి. ఈ మాటలన్నీ ఇవన్నీ ఆలోచించినప్పుడు, సంపూర్ణతలోకి వెళ్ళినప్పుడు ఇది ఖచ్చితం, ఇదే థియరీ, దేవుడు చెప్పిన పద్ధతి ఇదే అని మనం ఒక నిర్ణయానికి వచ్చేయాలి. ఓకేనా? మీ అందరికీ వాక్యం అర్థమైందని హృదయపూర్వకంగా ఆశిస్తూ చిన్న ప్రార్థన చేసుకొని మరి ముగింపు ప్రార్థనలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన.